పిసినిగొట్టు. అనగనగా ఒక ఊరిలో ఒక పిసినిగొట్టు ఉండేవాడు. అతను వడ్డీ వ్యాపారం మొదలైనవి చేసి చాలా డబ్బు సంపాదించాడు. కానీ ఏం లాభం? పరమ పీనాసి. పిల్లికి బిచ్చం వేసిన పాపాన కూడా పోలేదు. అంతెందుకు, అతను కూడా కడుపు నిండా తినేవాడు కాదు. ఇలా ఉండగా ఒకరోజు పక్క ఊరిలో ఉన్న బంధువుల ఇంట్లో పెళ్ళని, కుటుంబ సమేతంగా రావాలని శుభలేఖ వచ్చింది. పిలుపు వచ్చిందే సరి అని మన పిసినుగొట్టు ఈ కరువు రోజుల్లో 4 రోజులు గడిచినా గడిచిందే అనుకుని కొడుకుని భార్యని వెంట పెట్టుకుని పెళ్లికి ఇంకా 4 రోజులు ఉంది అనగా ఆ ఊరికి బయలుదేరాడు. ఇంచుమించు 10-15 రోజుల దాకా ఇంటి మొహం చూడకుండా ఉండే ఏర్పాటుతో బయలుదేరుతున్నాడు కాబట్టి ఇంట్లో ఉన్న డబ్బు దస్కం నోట్లు గీట్లు అన్నీ తీసుకుని కట్టకట్టి పెట్లో పెట్టుకుని భార్య కొడుకుతో బయలుదేరాడు పిసినుగొట్టు. బండెక్కితే డబ్బులు ఇవ్వాలి కదా అని నెత్తిమీద పెట్టే చంకలో సంచి భుజం మీద బుడ్డోన్ని వేసుకుని భార్య వెంటరాగా బయలుదేరాడు. పెళ్లివారి ఊరికి పీనాసి ఊరికి మధ్య ఒక ఉప్పుటేరు అడ్డంగా పారుతుంది. ఆ ఏరు వేసవికాలంలో ఎంత బక్కగా ఉంటుందో వర్షాకాలంలో అంత ఎక్కువ నీరు ఉంటుంది. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఊరి వాళ్ళని దాటించడానికి ఒక నావ వేసుకున్నాడు ఒక పెద్దయ్య. మన పిసినుగొట్టు ఎప్పుడు వెళ్ళినా ఏట్లో దిగి వెళ్ళేవాడు కానీ డబ్బు ఇచ్చి నావ మీద దాటిన పాపాన పోలేదు. పిసినుగొట్టు భార్యాబిడ్డలతో ఏటి వద్దకు చేరుకున్నాడు. వీళ్ళని చూడగానే పెద్దయ్యకు ఎక్కడా లేని మంట వచ్చింది. కారణం, ఆయన ఎప్పుడు ఒక కానీ డబ్బు ఇచ్చి దాటితే కదా, ఆడవాళ్ళతో ఉన్నాడు కదా, ఎవరి కోసం ఎక్కడు అనుకుని పావలా ఇచ్చి కాలు పెట్టమన్నాడు. మనిషికి అనానే కదా పుచ్చుకుంటున్నావు, నేను అలాగే ఇస్తాను అని పైగా బుడ్డోన్ని కొసురు అన్నాడు పిసినుగొట్టు. ఈ బేరాలు నా కాడ చెల్లవు, ఆ డబ్బులు నీ కాడే ఉంచుకోవెళ్ళు అని విసుక్కున్నాడు పెద్దయ్య. పిసినుగొట్టు మాత్రం తక్కువ ఏంటి, దిగువ ఉన్న మెరకరేవు దగ్గరికి వెళ్ళి ఇది వరకు ఉన్న సామాను అలాగే ఉంచుకుని చుట్టూ ఎవరూ లేకుండా చూసుకుని మరో చంకలో పెళ్ళాన్ని ఎత్తుకుని ఏట్లోకి దిగాడు. ఏరు మంచి పోటు మీద ఉంది. పావల డబ్బులు ఇవ్వలేని పీనాసి సగం దూరం వెళ్ళేసరికి పీకల దాకా నీరు వచ్చేసింది. వెనక్కి పోవడానికి వీల్లేక ముందుకు వెళ్ళటానికి కాళ్ళాడక నట్టేట్లో ఆలోచన మొదలుపెట్టాడు. బరువైన భార్యని వదల్లేక చెట్టంటూ ఉంటే కాయలు ఎప్పుడైనా కాస్తుంది కదా అనుకుని భుజం మీద ఉన్న బుడ్డోని కాస్త గంగపాలు చేసి కొంత బరువు తగ్గించుకున్నాడు. తర్వాత అలాగే మరి కాస్త దూరం వెళ్ళేసరికి ఏరు మరింత పెరిగింది. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. డబ్బంటూ ఉంటే ఎంతమంది పెళ్ళాలనైనా సంపాదించుకోవచ్చు అనుకుని పెళ్ళాన్ని కూడా ఏటికి అప్పగించాడు. ఇంకా మిగిలింది నెత్తిన పెట్టే చంకలో డబ్బు సంచి. ఇంకా దాటవలసింది కూడా ఎక్కువ దూరం ఉన్నట్టు కనిపించకపోవడం చేత ముందుకు సాగడమే మంచిది అనుకున్నాడు. కానీ ఏటి వేగం ఇంకా పెరిగింది. ఈసారి డబ్బు సంచి పెట్టి కూడా బరువయ్యాయి. బ్రతుకుంటే బలిసాగు తినొచ్చు, ముందు ప్రాణాలు చూసుకోవాలని గత్యంతరం లేక ఆ డబ్బు సంచి పెట్టి కాస్త ఏట్లో జారవిరిచాడు. ఇంకా మిగిలింది పిసినారి మాత్రమే. కానీ భగవంతుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. పావల డబ్బులు ఇచ్చి పడవెక్కలేక 2 ప్రాణాలు ఏటికప్పగించిన పీనాసిగొట్టిని మాత్రం బ్రతకనిస్తాడా భగవంతుడు? మరి కాస్త దూరం వెళ్ళేసరికి అతను ఆయాసంతో మరి ఈదలేక తాను కూడా వాళ్ళతో పాటే ఏటి గర్భంలో ఒరిగిపోయాడు.